హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈజీగా ఎగ్ బోండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఎగ్ బోండా అయితే చాలా బాగా వచ్చిందండి. ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల పొడి బియ్యం పిండి, కొద్దిగా వంట సోడా, రుచికి తగ్గ సాల్టు, 1/2 స్పూన్ వరకు కారం వేసుకొని పిండి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఎగ్ బోండాకి పిండి కావలసినటువంటి కన్సిస్టెన్సీలో పిండి వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేటప్పుడు మనము ఎగ్స్ని మనకు కావాల్సినటువంటి షేప్లో కట్ చేసుకోవాలండి. ఆయిల్ మరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎగ్ని పిండిలో బాగా ముంచి ఒక్కొక్కటి చొప్పున నిదానంగా ఎగ్ను పిండిలో వేసి బాగా టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా ఉడికించుకోవాలండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా బాగా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ బోండా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి, లేకపోతే పిండి నుంచి ఎక్కువ బయటకు వచ్చిందంటే ఇబ్బంది అవుతుందండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే విధంగా మిగిలిన ఎగ్స్ని కూడా అదే ప్రాసెస్లో పిండిలో బాగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని 2 వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ 2 వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత అన్ని ఎగ్స్ బోండాలు